చేసుకుందాము. రెడీ అయ్యాక ఇంకా మనము ఊతప్పం అయితే చేసుకుందామండి. నా దగ్గర ఈ ఊతప్పం ప్యాన్ ఉంది, లేకపోతే మనకు దోశ పెనం ఉంటుంది కదా, దానిపైన అయినా చేసుకోవచ్చు. ఇది నాన్ స్టిక్ దాన్ని, నాన్ స్టిక్దైనా ఇనుపదైనా కూడా కొంచెం ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసి కొంచెం ఇలా స్ప్రెడ్ చేసి వేడయ్యాక, ప్యాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలి. ఇలా పిండి ఈ గుంతలలో అన్నింటిలలో వేసుకుంటున్నానండి. లేకపోతే మనకు దోశ ప్యాన్ ఉంటుంది కదా, దానిపైన వేసుకోవచ్చు. ఇలా వేసుకున్నాక ఇంకా మనము ఆనియన్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్ తురుము, కొత్తిమీర ఇవైతే తీసుకొని ఇంకా ఈ ఊతప్పం మీద కొంచెం గార్నిష్ అయితే చేస్తున్నాను. ఇలా వెజిటేబుల్ వేసుకోవడం వల్ల పిల్లలకు చాలా మంచిదండి, హెల్త్కు, మనకు కూడా అంతే. ఓకేనా? వీటిని